वॉइस ओवर न्यूज़ चैनल के लिए హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. రాష్ట్ర జేఏసీ కన్వీనర్ని, హైకోర్టు అడ్వకేట్ని, మరియు నాతో పాటు ఉన్నటువంటి మా యొక్క దళిత సంఘ నాయకులు కూడా ఉన్నారు. శుక్రవారం రోజు 20వ తారీఖు శుక్రవారం రోజు ఈ నెల ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు RRR అంటారు ఆయన్ని. ఆ రోజు ఒక 100 మంది మనుషుల్ని తీసుకొని వెళ్ళి ఒక చిల్లర రౌడీలాగా ఆ యొక్క కాళ్ళ మండలం ఏలూరుపాడు విలేజ్లో తన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఆ 100 మందితో కలిసి ఆయన అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చింపటం జరిగింది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చింపటం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి చిల్లరగాడికి చంద్రబాబు నాయుడు గారు ఎలా సీట్ ఇచ్చారని కూడా అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే రఘురామకృష్ణరాజు గారిని తమ యొక్క పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విషయమై రగిలిపోతూ ఉంది. ఆయన అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చించడమే కాకుండా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అది వర్గీకరణకి వ్యతిరేకంగా ఉంది, ఆ ఫ్లెక్సీ నాగేంద్ర స్వామి పుట్టకు అడ్డుగా ఉంది, మా ఫ్లెక్సీల్ని మీ యొక్క చర్చిలకు ఎదురుగా, మా ఫ్లెక్సీల్ని మీ యొక్క మసీదులకు ఎదురుగా పెడితే మీరు ఊరుకుంటారా, మీ యొక్క సమాధుల్లో మీరు సిలువ వేసుకుంటారు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు ఒక ఎమ్మెల్యేగా ఉండి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతాను అడుగుతా ఉన్నాం. మళ్ళీ ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టాలని రాష్ట్రం అంతా కూడా గొడవ చేస్తూ ఉంటుంటే మీరు క్రైస్తవులు మేము ఈ యొక్క సర్టిఫికెట్లు మారుస్తాము ఆయన అనటం ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే వెంటనే మీరు క్షమాపణ చెప్పేవాళ్ళు. అలా కాకుండా దళిత కులాల మీద ఒకరి మీద ఒక కులం మీద ఇంకో కులాన్ని రెచ్చగొడుతూ హిందూ ముస్లిం కులాల యొక్క మతాల హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాలని రెచ్చగొట్టే విధంగా మీ యొక్క విధానం చూస్తుంటే ఒక ఎమ్మెల్యేగా నిన్ను ఎలా ఎన్నుకున్నామని ఈరోజు మేము బాధపడతా ఉన్నాం. ఈరోజు ఒక దళిత ఐపీఎస్ పివి సునీల్ కుమార్ మీద కూడా మీరు ఇలాగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన ఎవరిని ఎక్కడ నీ మీద రెచ్చగొట్టేంత పర్సనాలిటీ కూడా నీది కాదని కూడా చెప్తా ఉన్నాం. మేము ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, మాల సంఘాలు అన్నీ కూడా ఏకమవుతూ ఉన్నాయి. నీ యొక్క పదవి రద్దయ్యేంత వరకు కూడా మేము నిద్రపోవని చెప్తా ఉన్నాం. ఈరోజు మంగళగిరి పట్టణ సిఐ గారికి కూడా నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కులాలను మత విద్వేషాలను రెచ్చగొట్టినటువంటి విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు రిపోర్ట్ ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి ఇటువంటి నికృష్టమైనటువంటి ఎమ్మెల్యేని వెంటనే తమ పార్టీలో నుంచి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల సంఘాలు మరియు దళిత సంఘాల ఐక్యవేదికగా ఈరోజు మంగళగిరి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.